హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పర్ఫెక్ట్ పెసరట్టు ఉప్మా. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఖచ్చితంగా అదిరిపోయే పెసరట్టు ఉప్మా మీ సొంతం. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? తయారీ విధానం: ముందుగా 1 కప్పు పెసలు, 1/2 కప్పు బియ్యానికి నీళ్లు పోసి కనీసం 4 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు ఉప్మా ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. రెగ్యులర్ ఉప్మా అయితే టమాటోస్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ పెసరట్టు ఉప్మాకి టమాటా లేకపోతేనే కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి 2.5 కప్పులు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 కప్పు ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి 2.5 కప్పులు నీళ్లు వేశాను. నూక కొలత పెంచితే నీళ్ల కొలత కూడా మార్చి వేసుకోండి. చూసారుగా, మొత్తం ఉడికి ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు కనీసం 4 గంటలు నానిన పెసల్ని వాటర్తో వాష్ చేసి అల్లం, పచ్చిమిర్చి వేసి తగినంత నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా నొరగలుగా ఉంటేనే పెసరట్టు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని తగినంత ఉప్పు వేసి కలిపి అట్టు వేసుకోవడమే. పెసరట్టు వేసే ముందు ప్యాన్కి ఆయిల్ రాసి ఇలా టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేశాక అట్టు వేసుకుంటే షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు అట్టు మీద జీలకర్ర నూనె వేసి వెనక్కి ముందుకి తిప్పి కాల్చుకోవాలి. ఇలా కాలుతున్న దాని మీద 3 స్పూన్స్ ఉప్మా వేసి 2 నిమిషాలు ఉంచి ఫోల్డ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఉప్మా లేకుండా జీలకర్ర ఒక్కటే వేసి పెసరట్టు తింటే పైచు ఉండదంటారు పెద్దలు. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.